సో గురువుగారు, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ 2025 అనేది ఫస్ట్ టైం మనకి ఇండియాలో, అది కూడా మన తెలంగాణలో హైదరాబాద్లో జరుగుతుంది. సో ఏ విధంగా అనిపిస్తుంది, ఏం నచ్చింది? చాలా సంతోషమమ్మా. మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మరి ప్రపంచవ్యాప్తంగా ఇంకా తానా ఆట మొదలగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కాబట్టి అదే రకంగా ఇంకా పై స్థాయిలో మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇంకా రాణించాలని మా బ్రాహ్మణుల పక్షాన ఆశీస్సులు అందజేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మరి నిన్న చిన్నజయ స్వామివారు ఆశీర్వదించారు. అట్లనే మా గురువుగారైన జగద్గురు శంకరాచార్యులు హంపి పీఠాధిపతి ఈరోజు వారు కూడా ఆశీర్వాదం తెలియజేశారు. మరి మా బ్రాహ్మణుల పక్షాన వేద పండితులందరి తరఫున మరి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మరి మెంబర్స్ అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నాం. ఏం నచ్చింది మీకు బాగా జీటీఏలో? ఈ జీటీఏ లోపల మరి వాళ్ళ యొక్క మరి కళాకారులు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా మొట్టమొదలు మరి ఆవిర్భావం నుండే మన గణపతి యొక్క అభినయము, తర్వాత నృత్యం, తర్వాత శివుని యొక్క నృత్యాలు మరి పిల్లల ద్వారా మరి చేయించడం నచ్చింది. మొత్తానికి అందరూ ఎన్ఆర్ఐస్, అంటే మన ఇండియాలో పుట్టిన వాళ్ళు అక్కడ వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని మళ్ళీ మన ఇండియాకి తీసుకొచ్చి ఇలా పెద్ద ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి వాళ్ళు సేవ చేయాలని సాంస్కృతిక పరంగా, విద్యపరంగా, వైద్యపరంగా ఇలా చాలా చేస్తున్నారు. అది ఏ విధంగా? చాలా గొప్ప విషయం అమ్మ. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళందరూ కూడా ఎట్లా ఉన్నారంటే తమ యొక్క స్వార్థం అనే పర్సనల్ ఎవరి పర్సనల్ వాళ్ళలో బిజీ లైఫ్, ప్రతి వాళ్ళు వర్క్ బిజీ, ఇతరత్ర బిజీ షెడ్యూల్లో మరి అందరూ కూడా కలిసికట్టుగా వీళ్ళందరూ ఒక గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఏర్పడి మరి మన యొక్క సంస్కృతి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే మన హిందుత్వం మొదలగు ఈ యొక్క సాంప్రదాయాలన్నీ మరి ఇంకా తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇంకా పైకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.